You know, they know it's not Congress, it's called Scamgress. స్కామ్గ్రెస్ ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది? ఇంక ఎప్పుడు ఏ స్కామ్ అన్నా ఇంకా కాంగ్రెస్ హైలైట్ అవుతుంది, ప్రతిదాని ఏది ముట్టుకున్నా స్కామే వాళ్ళది. సరే, మీరేమో జూబ్లీస్లో మేము గెలుస్తాం టికెట్ వస్తాయని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ జూబ్లీస్లో చూసుకుంటే దాదాపు 30-40 వేల పర్సెంటేజ్లో మైనారిటీస్ ఓట్లు వాళ్ళకి ఉన్నాయి. కానీ బీజేపీ లీడర్లు పొద్దున్న లేస్తే సభలు ప్రసంగాలలో ముస్లింలను కించపరిచినట్టు, లేదంటే ఎంఐఎంని లీడర్లను తిట్టినట్టు, దేశంలో ముస్లింలు ఉండడానికి అర్హత లేదన్నట్టు మాట్లాడతారు. మరి ఇక్కడ అధికంగా వాళ్ళు కూడా ఓట్లు ఉన్నారు కదా, వాళ్ళ ఓట్లను మీరు ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు? అంటే ఫస్ట్ బీజేపీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్. I don't know why people are... Can you repeat it again, madam? BJP is never against Muslims. Once again, Meeru Mohan Bhagwat madam, okkasari malli. BJP is never against Muslims. Confidence ga cheptunnaru. Very confident. Confidence ga. Mohan Bhagwat garu మాట్లాడిన స్పీచ్లు వినండి. ఓకే, ఒకసారి వింటే మీకు అర్థం అవుతుంది. ప్రతి ముస్లిము, ప్రతి హిందూ వినాల్సిన స్పీచెస్ అవి. It is never against Muslims. Okay. I don't know why people have that perception of, saying that BJP అంటే ఓట్లు పడవని, మైనారిటీ ఓట్లు పడవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీకి ముస్లింలు ఎందుకు ఓటేయాలంటున్నా? ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంటే. అంటే సిఏఎన్ఆర్సీ లాంటి చట్టాలను తీసుకొచ్చి ఈ దేశం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఒక వాదన విన్నాం కదా గతంలో. సో దీన్ని ఎట్లా సమర్థిస్తారు? సిఏఎన్ఆర్సీ వల్ల మేము వీఆర్ క్రియేటింగ్ ఐడెంటిటీ టు ముస్లిమ్స్ ఆల్సో. హూ ఎవర్ ఆర్ ఇన్ ద కంట్రీ వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చి, భద్రత ఇచ్చి, వీఆర్ టెల్లింగ్ దెమ్ టు లివ్ హియర్. బట్ అలా అని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటాము, ఇలా వేరే దేశంలో వాళ్ళు వచ్చి వితౌట్ ఎనీ ఐడెంటిటీ ఉంటామంటే కుదరదు కదా. సో వాళ్ళకి చెప్తున్నాం తప్పితే మన దేశంలో ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు వాళ్ళకి ఐడెంటిటీ లేని వాళ్ళకి ఐడెంటిటీ కల్పించి ఉండమని, భద్రతతో ఏ సంక్షేమ పథకం అని కూడా వాళ్ళకు కూడా వెళ్ళేటట్టు ఉండేదట్టే మన మోడీ గారు. కానీ ఎందుకు మేడం పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమంలో బీజేపీ ఎంతసేపు ముస్లింలకు వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇస్తుంది, లేదంటే ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పి పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది. సో అది దట్ ఈస్ హౌ అదర్ పార్టీస్ బిల్డ్ సో దట్ they can leverage votes of Muslims. ఇప్పుడు ఇది we are against MIM, not against Muslims. It is we are against Asaduddin Owaisi garu, Akbaruddin Owaisi garu. We are not against Muslims. We are against that party and their ఎంఐఎంలో కూడా ముస్లిమ్సే ఉన్నారు కదా. అదే అండి, వాళ్ళ ఐడియాలజీ గురించి వీఆర్ అగేన్స్ట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్. వై ఐ డోంట్ నో వై యూ గెట్ దట్ నెరేటివ్ ఆల్ ద టైమ్. మీడియా వాళ్ళే ఆ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. వేర్ దే సేయింగ్ వీఆర్ అగేన్స్ట్ ముస్లిమ్స్. వీఆర్ నాట్. ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా వీఆర్ ఇట్ ఈస్ గివెన్ టు ఈక్వలీ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ గివింగ్ టు ముస్లిమ్స్ కదా. ఒక ఉజ్వల గ్యాస్ కానీ, ఒక ఆయుష్మాన్ భారత్ కానీ, ఒక ఆవాస్ యోజన కానీ, ఏ సంక్షేమ పథకం అయినా ఆయుష్మాన్ భారత్ అయితే ఇఫ్ యూ టేక్ ద డేటా మోర్ దెన్ హిందూస్, ముస్లిమ్స్ ఓన్లీ యూజ్. అంటే వాళ్ళకి ఇంతే కోటాలో ఇవ్వండి, వాళ్ళకి ఎక్కువ ఇవ్వద్దు అని కూడా ఏమి అటు సిస్టమ్ లేదు కదా. హూ ఎవర్ ఈస్ యూజింగ్ దే ఆర్ యూజింగ్. So it is all to Indian citizen. Their welfare schemes are gone. It is not to Hindu, it is not to Muslim, it is not to some other religion. It is universally given to everybody. So why the narrative is built that Muslims అంటే జూబ్లీస్ లో ముస్లిమ్స్ మిమ్మల్ని ఆదరిస్తారనే కంప్లీట్ నమ్మకం అయితే ఉంది. వక్ఫ్ బోర్డ్ వల్ల వాళ్ళకి ఎంత నష్టాలు జరుగుతున్నాయి. ఆ వక్ఫ్ బోర్డ్ బిల్లు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు వక్ఫ్ బోర్డ్లో ఇన్కమ్ అంతా ముస్లిమ్స్కి వచ్చేలాగే చేస్తున్నది కదా ప్రభుత్వం. ఏదైనా అడ్వాంటేజ్గా చేస్తే ముస్లిమ్స్ కూడా అర్థం అవుతుంది ఇదంతా. సో ముస్లిమ్స్ ఓటు పడదన్నది మీ భ్రమ. మీరు ప్రజల్ని కూడా భ్రమ పెడుతున్నారు. అట్లా మైనారిటీ ఓట్స్ అటు పక్కన పెట్టినా 70% ఓట్స్ హిందూ ఓట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అదే నెరేటివ్లో వచ్చారు. 70% ఓట్స్ హిందూ ఓట్స్ ఉన్నాయి కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు? హిందువులందరూ బీజేపీకి ఎందుకు వేయాలి? ఎందుకు వేయరు? ఎందుకు వేయరు అని అడుగుతున్నా. బీజేపీ వల్ల ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ నియోజకవర్గం జరిగిన మేలు ఏందంటున్నా. చెప్పేది అదే. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో విసిగిపోయి ఉన్నారు జనాలు. డెఫినెట్ గా ఈసారి 70% ఓటు హిందువులందరూ, హిందువులే కాదు మైనారిటీస్ కూడా, యూ జస్ట్ సీ దే విల్ ఓట్ మోర్ ఫర్ బీజేపీ. ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే
బీఆర్ఎస్ బీజేపీ గల్లీల్లో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అంటారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ కాంగ్రెస్ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని బడాబాయ్ చోటాబాయ్ అని వాళ్ళు మాట్లాడతారు. సో ఎవరిని నమ్మాలి? ఇది వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇవి వాళ్ళు ఇలా బీజేపీని అజెండాగా పెట్టుకుని ఏదో పనిచేస్తూ ఉంటారు అంతే. వాళ్ళు దిస్ ఇస్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ డైవర్షన్ అన్నిటికీ లేదా నేను ఇంతసేపు పెట్టిన క్వశ్చన్స్ అన్నిటికీ జూబ్లీహిల్స్ రిజల్ట్ తోటి ఫుల్ స్టాప్ రాబోతుందని అయితే కాన్ఫిడెన్స్గా చెప్తారా? ఇది మంచి అవకాశం. ప్రజలు కూడా అర్థం చేసుకొని నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒక మంచి అవకాశం. ప్రజలు తప్పకుండా ఆలోచించి ఎలాంటి ప్రభుత్వం మీకు కావాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రభుత్వం స్టేబుల్గా ఉందో ఆలోచించి ఓటేయమని విజ్ఞప్తి చేస్తాను. మేడం ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 10:30 11 అవుతుంది. మీరు ప్రచారానికి వెళ్ళి వచ్చారు అనుకుంటున్నారు, నాకు తెలుసు ఫుల్ టైట్ తోటి ఉన్నారు. ఎప్పుడన్నా అంటే పర్సనల్ లైఫ్ మీకు ఎప్పుడన్నా అనిపించలేదా మేడం అనవసరంగా ఈ రాజకీయాలు ఎందుకు, ఈ స్ట్రెయిన్ తీసుకోవడం, ఈ స్ట్రగుల్, ఈ టెన్షన్స్, ఏదో వ్యాపారాలు చేసుకొని కుటుంబాన్ని మంచిగా హ్యాపీగా ఉంటే సరిపోతుంది కానీ అవసరమా మీకు ఇదంతా? వ్యాపారాలు జరుగుతున్నాయి, కుటుంబంలో వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము అలా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా నేను ఒక్కదాన్నే చాలా వరకు ఈ లెవెల్కి తీసుకొచ్చాను. డెఫినెట్గా వ్యాపారంలో చాలా వరకు ఇన్కమ్ నేను ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాను. వ్యాపారాలు చేయబట్టే ఇవి చేయగలుగుతున్నాను. నా కుటుంబం నడుపుకునే అంత స్టేబుల్గా అంతవరకు ఉంది నాకు. ఇప్పుడు ఇంకా మెట్టు పెరిగి వెల్ఫేర్స్గా పోవాలి ప్రజల్లోకి అంటే I need a platform and where I can fight. So that's why I've come to politics. Now I'm getting into mainstream. So definitely I want to do more సర్వీస్ టు పీపుల్. అంటే పాలిటిక్స్లోకి వస్తేనే సర్వీస్ ఈజీ ఉంటుందని ఎందుకు నమ్ముతున్నారు మీరు? అంటే పర్సనల్గా కూడా చేసుకోవచ్చు కదా ఆర్గనైజేషన్స్ లాంటివి పెట్టి. అంటే ఇప్పుడు సిస్టమ్తో గవర్నమెంట్తో ఫైట్ చేయాలంటే ఇప్పుడు నేను అదే గవర్నమెంట్లో ఉంటేనే కదా ఫైట్ చేయగలను. ఫ్యాక్ట్, ట్రూ. సో దట్స్ వై ఐ చోజన్ పాలిటిక్స్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది మేడం? మీ ఇంట్లో పర్సన్స్ సపోర్ట్స్ ఎట్లుంటుంది? ఇంట్లో అందరు ఉన్నారు చూసుకుంటే. అవసరమా మనకి ఇదంతా అది అని అలా ఏం లేదు, అట్లేం లేదు. అంటే మహిళగా నేను ముందరకు వచ్చి నిలబడితే ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు గవర్నమెంట్లో. మన పొలిటికల్గా కూడా మోడీ గారు బిల్ ప్రవేశపెట్టారు. అలాంటి టైంలో నాలాంటి మహిళలు ముందరకు వచ్చి నేను నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉంటేనే కదా కరెక్ట్. అదే అందుకని మేము ఐ కమ్ అండ్ వన్స్ ఐ కమ్ ఇన్ టు ఎనీథింగ్ ఐ నెవర్ గివ్ అప్. వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇస్ ద అవుట్కమ్, ఐ విల్ ఫైట్ ద బ్యాటిల్ అంటిల్ ద లాస్ట్ డ్రాప్. ఇప్పుడు అంటే చెప్పొద్దు కానీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారేమో ఈ ప్రాంతానికి 10-15 ఏళ్ళు పరిపాలించిందని పేరు వారికి ఉంది. సరే, అందులో కూడా కొన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నాయి, అది సెకండరీ. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అయినటువంటి నవీన్ యాదవ్ గారు క్రిమినల్ అని, లేదంటే రౌడీ షీట్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఎల్స్ ఉన్నాయి, ఎవరి ప్రొఫైల్ వాళ్ళకు ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కీర్తిరెడ్డి గారు జూబ్లీహిల్స్లో పోటీ చేయాలంటే ఆమె ప్రొఫైల్ ఏంది అని అంటే ఏం చెప్తారు? నా ప్రొఫైల్ చాలా స్క్రూటినీ చేస్తేనే నాకు బీజేపీ వాళ్ళు లోపలికి సీట్ ఇస్తారు. పార్టీలో ఇంత ఎంకరేజ్మెంట్, క్లీన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సో నా ప్రొఫైల్ అది. అంటే మేడం మీరు యాజ్ ఎ ఉమెన్గా చాలామంది బీజేపీ ఉమెన్గా పనిచేస్తున్నటువంటి పర్సన్స్లో ఉన్న క్వశ్చన్ ఇది, మీ ద్వారా క్లారిఫై కావాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది బీజేపీలో ఒక వాదన ఏముంటుంది అంటే అది ఎలిగేషన్ అనుకోండి, రూమర్ అనుకోండి, వాట్ ఎల్స్, మీ ద్వారా అది బయటికి రావాలని చెప్తున్నాం. బీజేపీలో పదవులు రావాలంటే, లేదంటే రికగ్నైజేషన్ రావాలంటే, ఏదైనా పోస్ట్ రావాలని అంటే ఎట్లా చెప్పాలి అని అంటే కొన్ని ఆఫర్స్ వాళ్ళు క్యాండిడేట్స్కి మనం అది చేయాలని అంటారు కదా మేడం. ఈజ్ ఇట్ ట్రూ, కరెక్టేనా? అది పార్టీలో ఎంతమంది వస్తుంటారు ఇట్లా వాళ్ళ అంటే బీజేపీ ఐడియాలజీ అండ్ సిద్ధాంతాలు వేరు. ఇట్లా వాళ్ళు మరి ఎందుకు అలిగేషన్స్ వేసి వెళ్తారో మాకు తెలీదు. బట్ నాకు ఈ పార్టీలో ఇచ్చిన మర్యాద, నాకు మహిళగా ఎంత మర్యాద ఇస్తారో నాకు తెలుసు. సో డెఫినెట్గా ఇవన్నీ వచ్చేవాళ్ళు వస్తారు, ఇలా ఏదో వాళ్ళ సొంత దానిల కోసం వచ్చి వెళ్ళి ఏదో చెప్పిపోతారు.